ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. జనసేన నాయకుల ఇసుక దందాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ బయటపెట్టారు. మల్లివారి తోటలో ఇసుక తోటల్ని పరిశీలించిన ఆయన అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారంటూ తవ్వేస్తున్నారంటూ జనసేన నేతలపై ఫైర్ అయ్యారు. రోజుకు 200 నుంచి 300 లారీల ఇసుక తరలిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పిఠాపురం పోలీసులకు రాత్రుళ్లు రేచీకటి వస్తోందని వారికి ప్రత్యేకమైన అద్దాలు అందజేయాలని చురకలంటించారు వర్మ. రెవెన్యూ అధికారులు స్పందించి దాడులు చేద్దామనుకుంటే పోలీసులకే అక్రమార్కులకు సమాచారం ఇచ్చి తప్పిస్తున్నారని మండిపడ్డారు. రమణక్కపేటలో అక్రమ రవాణా కోసం బియర్ సీసాలతో శంకుస్థాపన చేశారన్నారు వర్మ. ఎలాగుందంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు. అంత గట్టిగా పోలీసు వ్యవస్థ పనిచేస్తాం. పిఠాపురం నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి, అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక చెరువుకి. వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి 200-300 లారీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది. పోలీస్కి నేను గత 20 రోజుల నుంచి 2-3 సార్లు ఇంటిమేషన్ చేశాను. పోలీస్కి ఎలా ఉందంటే కొంచెం రాత్రుల్లో రేజీ ఇక్కడ కనపడదాం, ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి. లేదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్టు లెక్క. ఎవరు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్ నుంచే మేము వచ్చేస్తున్నాను రా బాబు సర్దుకోండి సర్దుకున్నాం. నిన్న 20 లారీలు ఉన్నాయి. ఒక స్టేషన్కి ఇలా కౌరు చెప్పారు రెవెన్యూ వాళ్ళు. సెకండ్లో లారీలు ఇక్కడ నుంచి పోయినాయి. జేసీపీ మిగిలింది ఇక్కడ మల్లివారి తోట. మళ్ళీ రవణక్కపేటలో కొత్తది నిన్న శంకుస్థాపన చేశారు. సాయంత్రం నిన్న అన్ని బీరి సీసాలతోటి రాత్రి బాగా శంకుస్థాపన అయింది. అక్కడ ఇంకొక స్పాట్ పెట్టి ఇంకో ర్యాంప్ పెట్టారు అన్నమాట. ఈ ఇసుకని తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటుకి దీన్ని బిల్డింగ్ని పెడతారు. అందుకనే కాకినాడలో 2-3 అపార్ట్మెంట్లు కూడా పడిపోయాయి. రైట్, వర్మ కామెంట్స్ ఇవన్నీ కూడా ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా ఒకవైపు పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నారైనా మరోవైపు జనసేనకి సంబంధించి స్థానిక నాయకత్వం పైన కూడా ఆయన విమర్శలు చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, వర్మ కామెంట్స్ చూస్తున్నాం. స్థానికంగా ఇసుక దందాలో ఏం జరుగుతోంది అని ఒక పక్క చెప్తున్నారు, మరో పక్క పోలీసుల్ని విమర్శిస్తున్నారు. వాళ్ళకి రేచీకటి వస్తోంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం జనసేన అధినాయకుడిని వదిలేసి కేవలం స్థానిక నాయకత్వాన్ని మాత్రం వర్మ విమర్శించడం కనిపిస్తోంది. ప్రధానంగా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కేవలం పిఠాపురం నియోజకవర్గానికి చుట్టం చెప్పుకుని వస్తున్నారు. పెత్తనం అంతా కూడా కింది స్థాయి నాయకులే. ఇక్కడ ఇన్ఛార్జ్ గా మర్రెడ్డి శ్రీనివాస్ ఉన్నారు. ఆ తర్వాత ఇక ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం చూసినట్లయితే ఈ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీస్ అక్రమ రవాణా జరుగుతుంది. మనం విజువల్స్ చూసినట్లయితే రమణక్కపేటతో పాటుగా రావివారిపోడు అనే ఈ ప్రాంతంలోనే మల్లితోటవరం వీధిలో పెద్ద ఎత్తున పోలీస్ అంటే రోజుకి దాదాపు 200 నుంచి 300 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ఈ నేపథ్యంలోనే వర్మ 20 రోజుల కిందట ఈ కొత్తపల్లి పోలీసులకి నిర్మిత ఫిర్యాదు ఇవ్వడం, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు పోలీసులు చెప్పడం. అయితే ఈ రోజు ఆ స్పాట్ వెళ్ళిన తర్వాత కేవలం అక్కడ ఎటువంటి లారీలు లేకపోవడం, ఒకే ఒక జేసీబీ ఉండడంతో ఒక్కసారిగా వర్మ అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలు దీని వెనకాల ఉన్నారని చెప్పి గుర్తించి వారి మీద పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు ఏదైతే ఈ కొత్తపల్లి మండలం సంబంధించిన పోలీసుల పనితీరు కూడా ఆ ఇసుక మాఫియాతో మిలాఖత ఇవ్వరని చెప్పి కూడా వర్మ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళకి రాత్రులు అయితే రేచీకటి వస్తుంది, అందువల్ల ఈ ఇసుక లారీలు వదిలేస్తారు, పెద్ద ఎత్తున మామూలు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. వాస్తవంగా చూసినట్టయితే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఈ యూ కొత్తపల్లి మండలంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ కార్యక్రమం జరుగుతున్నాయి. వాస్తవంగా మనం రాత్రి కూడా ఏదైతే మనం చూసే మూలపేట గ్రామంలో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. యువతంతా కూడా ఒక ఇల్లుని అద్దెకు తీసుకుని గంజాయి సేవిస్తుందో స్థానికులు పట్టుకుని కొత్తపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే ఆ గంజాయి సేవిస్తున్న యువకులకు కానీ లేదా ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయకోకుండా కేవలం బైండౌన్ కేసులు పెట్టి ఆ ఈ కొత్తపల్లి పోలీసులు వదిలేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వర్మ ఈ వ్యాఖ్యలను పోలీసులు టార్గెట్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే, ఆ ప్రభుత్వంలో ఉన్న పోలీసులపైనే ఇప్పుడు వర్మ కామెంట్స్ కూడా చూస్తున్నాం. అంటే ఒక కంట్రోల్ పోయిందా, లేకపోతే కావాలని ఎవరి ఆశీస్సులతోనైనా వర్మ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా అనేది ఇంకో ప్రశ్న.
అయితే వాస్తవంగా ఇక్కడ జనసేనకి వర్మకు మధ్య గత కొంతకాలంగా పొలిటికల్ గ్యాప్ నడుస్తుంది. ఎందుకంటే వర్మ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కోసం తమ సీట్ని త్యాగం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక పదవి వస్తుంది ఉన్నత స్థాయిలో అని చెప్పి ఆశించడం జరిగింది. అయితే ఆ సందర్భంలోని పవన్ కళ్యాణ్ కానీ ఇతర జనసేన నాయకులు కానీ వర్మకు పదవి రాకుండా అడ్డుకున్నారనేది ప్రధానంగా టీడీపీ చేస్తున్న ఆరోపణలు. అందువల్ల ఏడాదైనా సరే రాజకీయ పరంగా వర్మకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లభించలేదు. ఈ నేపథ్యంలోనే వర్మ ఖచ్చితంగా జనసేన టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. వాస్తవంగా మనం కొంతకాలంగా చూసినటువంటి రాజకీయ పరిణామాలు కానీ విద్యార్థాలు కానీ రచ్చకెక్కుతున్న పరిస్థితి ఉంది. ముఖ్య నాయకులు జనసేన నాయకులు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు జనసేన టార్గెట్ చేస్తూనే ప్రధానంగా ఎవరైతే అక్కడ ఇంకొకపల్లి కానీ ఇతర ప్రాంతాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరును కూడా కుటుంబ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా కొంతమంది జనసేన నాయకులతో ములాఖాత్ అయ్యి అసాంఘిక కార్యక్రమాలకు వంట పాడుతున్నారన్న కోణంలోనే వర్మ వ్యాఖ్యలు చేశారు. ఓకే రాజు, థ్యాంక్ యూ.